ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఇప్పుడు ఈ స్కామ్స్ అనేవి రోజుకి ఎక్కువ అవుతున్నాయి. బట్ నాకు ఎక్కువ మట్టుకి ఒక 4 times నేను ఈ స్కామ్స్కి గురయ్యాను అనమాట. అందులో ఇది నాకు చాలా క్రేజీ అనిపించింది. సో నాకు తెలిసిన నా సీనియర్ యాంకర్, నేను తనతో వర్క్ చేశాను. సడన్గా తన మెసేజ్ వచ్చింది, హాయ్ అండి అని చెప్పేసి. తను నాకు చాలా మర్యాద ఇస్తూ మాట్లాడుతుంది అండ్ నేను తనకు చాలా మర్యాద ఇస్తూ మాట్లాడతాను. నార్మల్గా హాయ్ అండి ఎలా ఉన్నారని చెప్పేసి కూడా ఏం మాట్లాడలేదు. హాయ్ అండి అని పెట్టి, కెన్ యూ సెండ్ మీ 42,000 ఇన్ దిస్ జీపే నంబర్ 8983724146. ఈ నంబర్ నోట్ చేసుకోండి. నేమ్ ఆఫ్ అనిల్. యాక్చువల్లీ మై యూపీఐ ఐడి ఈస్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ, ఇట్స్ వెరీ అర్జెంట్. ఈ మెసేజ్ నాకు నా 4 years బ్యాక్ వర్క్ చేసిన యాంకర్ నాకు పెట్టింది. నిజానికి అంత చనువు లేదనమాట. 42,000 అడిగేంత. ఇన్ కేస్ అడిగినా కూడా తను ఫోన్ చేసి అడుగుతుంది, ఇలా ఉందండి నేను ఇలా ఇస్తానని. అలా కాకుండా ఒక ర్యాండమ్ నంబర్కి పంపించండి అని బై మిస్టేక్ కూడా చెప్పదు. ఇలాంటిదే బై ఎనీ ఛాన్స్ జస్ట్ ఇమాజిన్ మీ ఫాదర్కో మీ మదర్కో, హాయ్ నాన్న నేను ప్రజెంట్ బయట ఉన్నాను, నాకు నా ఫోన్ పని చేయట్లేదు, ఈ నంబర్కి ఒక 500 రూపీస్ వేస్తావా, ఓ 1000 రూపీస్ వేస్తావా అంటే మన ఫాదర్స్ అండ్ మదర్స్ ఎట్లా అంటారే మేబీ నిజమై ఉండొచ్చేమో అన్న ఉద్దేశంతో వేసేస్తారు. ఎందుకంటే చిన్న అమౌంట్, ఇప్పుడు పెద్ద అమౌంట్ కాబట్టి ఓ అవునా అన్నట్టు అనిపించింది. కానీ కొందరు ఇంకో రకమైన స్కామ్ కూడా చేస్తారు. అదే ఇదనమాట. అదేంటిది అంటే, నార్మల్గా మీరు ఇప్పుడు మీ డే టు డే లైఫ్లో ఎలా అయితే ప్రతి ఒక్క విషయానికి సంబంధించి అన్నీ ఇది తప్ప ఇది రైట్ అని ఆలోచించి చేస్తారో, ఇలాంటి స్కామ్స్ ఎదురవుతున్నప్పుడు కూడా అన్నీ ఆచితూచి చూసుకోవాలి. ఫస్ట్ స్కామ్ ఇది కదా. నెక్స్ట్ ఇంకోటి చెప్తా. మీ ఫోన్ని ట్యాప్ చేస్తారు, ఏదో ఒక విధంగా ఏదో ఒక రకంగా మీ ఫోన్ యాక్సెస్ తీసుకునే ప్రయత్నం చేస్తారు. అండ్ ఆ ఫోన్ యాక్సెస్కి సంబంధించి కూడా నేను ఒక మంచి టిప్ చెప్తా. వాట్సాప్ ఓపెన్ చేసి లింక్డ్ డివైస్ అని కొడితే ఏవేవైతే మీ ఫోన్కి లింక్డ్ ఉన్నాయో అవన్నీ కనిపిస్తాయి. అండ్ కొన్నిసార్లు మనకు హ్యాకర్స్ డైరెక్ట్గా కూడా హ్యాక్ చేసే అవకాశం ఉంటుంది. నేను చాలా స్కామ్స్ చెప్పాను. మనము పారేసిన పార్సల్ డబ్బా పైన మన నంబర్ తీసుకుని కూడా హ్యాక్ చేసే ఛాన్సెస్ చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట. సో ఈ సెకండ్ స్కామ్ ఏదైతే ఉందో, నేను దానికి ఏమని రిప్లై ఇచ్చాను కూడా చెప్తాను నేను మీకు. సో ఎప్పుడైనా ఇలాంటివి వచ్చినప్పుడు వాళ్ళతో వచ్చేపు ఆడుకోవచ్చు. నిజం చెప్తున్నా. ఐ డోంట్ నో యూ, ఐ కాంట్ సెండ్ యూ, ఇంత నా దగ్గర ఉంటే మీరే నాకు ఇవ్వండి, నా దగ్గర లేవు అని చెప్పాను. ఇలా చెప్పడంతో వాడు ఏంటంటే ఓకే ఈమెకు మళ్ళీ అడగకూడదు అని చెప్పేసి తెలిసిపోతుంది. అదే మీరు కన్వర్జేషన్ ప్రొలాంగ్ చేశారనుకోండి, అయ్యో ఏమైందండి ఏంటండి అంటే చాటభారతం అంతా చెప్తారు. సో ఎవరైనా చాలా ఏళ్ళ నుంచి పరిచయం ఉన్న వాళ్ళైనా సరే డైరెక్ట్గా ఫోన్ చేసి ఏమైందండి ఇంత అమౌంట్ అడుగుతున్నారని క్రాస్ చెక్ చేసుకోండి. అగాధమా ఉన్నాయిలే చిన్న అమౌంట్ కానీ పంపించకుండా ఉంటే చాలా బెటర్. ఈ సెకండ్ది అయితే పేరెంట్స్ కోసం, పర్టికులర్లీ పేరెంట్స్ కోసం నేను ఎందుకు అంటున్నా అంటే, ఇది నాకు నా నిజ జీవితంలో జరిగిందనమాట. సమ్ ర్యాండమ్ నంబర్ నుంచి ఓ చిన్న, నా గొంతు కొంచెం గట్టిగా ఉంటుంది కానీ దాంట్లో డాడీ నేను చార్మీని అని చెప్పేసి మాట్లాడినాడు. ఫస్ట్ థింగ్, నేను మా డాడీని డాడీ అని పిలవను, నాన్న అని పిలుస్తాను, లేకుంటే పప్ప అని పిలుస్తాను. డాడీ అంటుంది ఏంది, ఇది ఎప్పుడు ఇట్లా పిలవదు కదా. నెక్స్ట్ చార్మి, ఇంట్లో నా పేరు వేరే, ఇది ఏంటి చార్మి అని చెప్తుంది. ఇట్లా ఎప్పుడు నాన్న నాకు ఇంత అమౌంట్ పంపించని ఒక 500 to 2,000 వరకు అడిగారంట. చిన్న అమౌంట్ కానీ సరే పంపిస్తారా అని చెప్పాడంట. ఎందుకు అయినా డౌట్ కొట్టింది. నేను ఆ టైంకి కాలేజ్లో ఉన్నా. కాల్ చేస్తే మా కాలేజ్ ఎట్లా అంటే కొంచెం ఫ్రీగా ఉంటుంది, వీకెన్ కాల్స్ మాట్లాడచ్చు, కిందికి అంగే మాట్లాడచ్చు. ఏమైంది డాడీ అని చెప్పి నేను టెన్షన్గా లేపిన. 2-3 times చేస్తాను కానీ లేపితే అప్పుడు చెప్తున్నాను, నీకెందుకు అవసరము, కాలేజ్లో ఉన్నావు కదా నువ్వు, 500 కావాలని చెప్పేసి ఎందుకు మెసేజ్ చేసినావు అని. లేలే నేనేమి నీకు కాల్ చేయలే మెసేజ్ చేయలే అంటే అప్పుడు అర్థమైందిలే బెట స్కామ్ అనుకుంటాను. ఇలా మీ పిల్లలకి సంబంధించి కానివ్వండి, లేదా మీ ఫ్రెండ్స్ అయినా కూడా ఒక్కొక్కసారి మీ ఫ్రెండ్సే ఫోన్ చేసి, అరే మచ్చా ఇట్లా అర్జెంట్ రా మామయ్య 500 కట్టేది, నా యూపీఐ ఐడి వర్క్ చేయట్లేదు, ఈ స్కానర్కి పంపి. స్కానర్లు పంపించినా పంపొద్దు, అగాధం ఫోన్పే ఓన్లీ మెసేజ్ అట్లాగా స్కానర్లు పంపిస్తారు. ఇది ఇంకో రకంగా ఉంటుంది అనమాట. స్కానర్ పంపించి, అరే మామ నాకు అర్జెంట్ రా మామ. ఇప్పుడు నా ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి,
వాడు చిన్న అమౌంట్ అడిగి 500 కానీ పంపిస్తాం. అట్లా నా కాంటాక్ట్స్లో ఉన్న వాళ్ళందరికీ అడుగుతాడు. ఇప్పుడు ఇలాంటి స్కామ్స్ నుంచి మీరు దూరంగా ఉండాలి అనుకుంటే ఏదైనా ఒక నంబర్ నుంచి కాల్ వచ్చినా మెసేజ్ వచ్చినా దానికి సంబంధించి మీకు ఎప్పుడైనా ఏమైనా తెలిస్తే ఖచ్చితంగా దానికి సంబంధించి ముందు నుంచి అన్నీ చూసుకోండి. కాల్ వస్తే కాల్ లేపిన తర్వాత అక్కడికి ఆపేసేయండి. మెసేజ్ వస్తే రిప్లైలు ఇవ్వడం మానేయండి. లేదు అంటే నేను ఇవ్వనండి, మీరు ఎవరో నాకు తెలీదు అని చెప్పండి. ఇది లేదు ఇట్లకి కొంచెం నిజంగా అనిపిస్తుంది అనుకోని ఫోన్ చేయండి, ఆ పర్సన్కి నార్మల్ కాల్ చేయండి. ఇంకోటి మన మహానుభావులు వాట్సాప్ కాల్ చేస్తారు. వాట్సాపే దొబ్బినప్పుడు వాట్సాప్ కాల్ చేస్తే ఎలా లేస్తారండి, వాడు కదా కట్ చేసేది. అది వాట్సాప్లో చేయకూడదు. వాళ్ళ ఇంకో నంబర్ ఉన్న ఇన్స్టాగ్రామ్స్, ఫేస్బుక్, ట్విట్టర్స్ ఏది అంటే ఆల్టర్నేటివ్గా ఏది ఉందో దాంట్లో మెసేజెస్ చేయడం లేదా ఫోన్స్ చేయడం అది ఉత్తమం. సో ఇలాంటి స్కామ్స్ నుంచి దూరంగా ఉండండి. అండ్ మెయిన్లీ మీ ఫోన్స్లలో వాట్సాప్లో ఒకసారి చెక్ చేసుకోండి లింక్ డివైసెస్ ఏమేమి ఉన్నాయి ఏంటి అని. నెక్స్ట్ టైం నుంచి పార్సల్స్ ఏమన్నా వస్తే దానిపైన మీ నంబర్ అనేది తీసేసి బయటపడేయండి. అదే కాకుండా ఏదైనా వెబ్సైట్స్ ఓపెన్ చేస్తున్నప్పుడు నంబర్ అడిగితే నంబర్ ఇవ్వకండి. మీ అఫీషియల్కి సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ కానివ్వండి, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఈమెయిల్ ఐడీస్ ప్రతి దాంట్లో ఈ వీడియో బాగుంది, ఏది బాగుంది, ఈ జ్యువెలరీ బాగుంది అని చెప్పి అమ్మాయిలు మెయిన్లీ ఏదైనా ఒక జ్యువెలరీ కనిపించిందా నంబర్, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ అన్నీ కొడతారు. అలా కొట్టకుండా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే స్కామ్స్ అన్నిటి నుంచి మనం దూరంగా ఉండొచ్చు. ఇది ఒక చిన్న అవేర్నెస్ వీడియో. సో పేరెంట్స్ అదేవిధంగా సోషల్ మీడియాలో ఎవరైతే యూజ్ చేస్తున్నారో అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. సో ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటనేది కమెంట్ చేయండి. ఇది వాళ్ళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటే కీప్ వాచింగ్ అవర్ ఛానల్.